ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం నెహెమ్యా గ్రంథం గురించి ధ్యానించబోతున్నాం. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ఒక ఎంప్లాయ్ అన్నమాట, ఒక పని చేసుకునేటువంటి వ్యక్తి. అతను వేరే దేశంలో ఉండి పని చేసుకుంటున్నప్పుడు అక్కడికి వాళ్ళ యొక్క బంధువులు వెళ్ళినప్పుడు, ఎలా ఉన్నారు మన సహోదరులు యెరూషలేములో వాళ్ళు అని అడిగినప్పుడు, ఇట్లా చాలా బాధల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారని తెలిసినప్పుడు, అతను ఆ విషయం తెలుసుకున్నటువంటి తర్వాత ఈ నెహెమ్యా గ్రంథంలో చాలా అమూల్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీలక వచనాలు 2 ఉన్నాయి. 1వ అధ్యాయం 4వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మహిమా స్వరూపుడు, నీ ఘనమైన నామానికి వందనాలను తండ్రి. నెహెమ్యా లాంటి నా ప్రభావ ప్రార్థనాపరులు ఈ రోజుల్లో కూడా కావాలన్న తండ్రి. నెహెమ్యా లాంటి పట్టుదల కలిగి పనిచేసేటువంటి వ్యక్తులను ప్రభు ఈ రోజుల్లో కూడా లేపమని, ఈ వాక్యం ఎవరైతే వినిచున్నారో వారందరిలో గొప్ప మార్పును దయచేయమని యేసునామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. నా ప్రభునందున ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నెహెమ్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా వలన ఓదార్చబడిన వాడు అని చెప్పి మనం ధ్యానం చేసుకోవచ్చు. దాని అర్థం అదనమాట. యెహోవా వలన ఓదార్చబడిన వాడు అని దీనికి ఆ పేరుకి అర్థం అన్నమాట. ఇది ఈ నెహెమ్యా గ్రంథం నెహెమ్యా రాసినట్టు మనం చూడవచ్చు. ఇందులో మాత్రం 8-10 అధ్యాయాలని ఎజ్రా వలన రాయబడినట్లు కనబడుతుంది మనకి. ఈ నెహెమ్యాని ఆత్మకథలాగా నేను అని చెప్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువగాను ఆయన ఆత్మకథ చెప్తున్నట్టే మనకి ఆత్మకథలాగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి ఎన్నో చారిత్రాత్మక అంశాలు ఉన్నాయన్నమాట. బైబిల్ గ్రంథాల్లో చరిత్ర గురించి చెప్పేటువంటి, బైబిల్ చరిత్ర గురించి చెప్పేటువంటి గ్రంథాల్లో చిట్ట చివరి గ్రంథం అనమాట ఇది నెహెమ్యా గ్రంథం. ఎజ్రా అనేటువంటి వ్యక్తి ఏమో ఎజ్రా, నెహెమ్యా ఈ 2 గ్రంథాల్లో కూడా హీబ్రూ భాషలో జంట గ్రంథాలు అంటారన్నమాట, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలని. నెహెమ్యాకి ఎజ్రాకు ఉన్నటువంటి తేడాలు ఏంటంటే మనం గతంలో ధ్యానించుకున్నాం. నెహెమ్యా ఏమో యాజకేతరుడు, అంటే యాజకుడు కాదు, అర్చకుడు కూడా కాదు, అర్చకేతరుడు యాజకేతరుడు అనమాట. కానీ ఎజ్రా ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఏం చేస్తాడంటే దేవాలయంలో ఉండి అక్కడ దేవాలయంకి వచ్చిన వారి గురించి ప్రేయర్ చేయటం, వాళ్ళని దేవుళ్ళు నడిపించడం, అది చేస్తారనమాట. యాజకేతరులు ఏంటంటే బయట చేస్తారనమాట. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో మంచి రిలేషన్షిప్ పెట్టుకుని వాళ్ళకి దేవుని గురించి బోధించడం, వాళ్ళకి దేవుని దగ్గరికి నడిపించడం, వాళ్ళందరం దేవాలయానికి నడిపించడం, అదనమాట. కాబట్టి యాజకునికి యాజకేతరుతో సంబంధం ఉంటుంది, యాజకేతరునికి యాజకునితో సంబంధం ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా దేవుని దృష్టిలో సమానమే, వీళ్ళిద్దరు కూడా అవసరమే, వీళ్ళిద్దరు కూడా దేవుని దృష్టికి ఒకరే. కాబట్టి యాజకునికి యాజకేతరునికి మీకు సంబంధం తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఎజ్రా మనకి చూసినట్లయితే వయసులో నెహెమ్యా కంటే చాలా పెద్దవాడు, నెహెమ్యా చాలా చిన్నవాడు అనమాట. అయినప్పటికీ వాళ్ళిద్దరు కలిసి పనిచేయటం చాలా ఉత్తమమైనటువంటి అమూల్యమైనటువంటి విషయం అనమాట. ఎజ్రా గ్రంథం చూసినట్లయితే దేవాలయ పునఃనిర్మాణం గురించి తెలియజేస్తూ ఉంటుంది. నెహెమ్యా చూసినట్లయితే దేవాలయ ప్రాకారములను, గోడలను గూర్చి వివరించడం మనం చూస్తాను అనమాట, తెలియజేస్తూ ఉంటాను అనమాట. ఎజ్రా గ్రంథంలో ఏంటంటే దేవాలయం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ అనేది ఉంటుంది అనమాట. ఇల్లు నిర్మాణం గురించి ఏమో మన ఎజ్రా గారు తెలియజేస్తూ ఉంటే, నెహెమ్యా గారు ఏం చేస్తారు, ఆ ఇల్లు పాడైపోకుండా చుట్టూ ప్రాకారములు ఉంటాయి కదా, మనకి కాంపౌండ్ వాల్ అని కట్టుకుంటుంటాం కదా ఇంటి చుట్టూ, అలాగా దేవాలయానికి ప్రాకారములను, గోడలను గూర్చి ఈయన తెలియజేస్తూ ఉన్నాడు అనుకో నెహెమ్యా గారు. ఎజ్రా ఏం చేస్తున్నాడంటే ప్రజల పునరాగమనం, అంటే తిరిగి రావడం, వాళ్ళ మత విశ్వాసాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళు బబులోన్లో మరి విగ్రహారాధన దేశమైనటువంటి బబులోని దేశానికి వీళ్ళు చెరపట్టబడతారన్నమాట. అక్కడ నుంచి రావడం గురించి ఎజ్రా గారు తెలియజేస్తూ ఉంటే, నెహెమ్యా గారు ఏం చేస్తారంటే ప్రజల రాకడ రాజకీయ ప్రయోజనం కలది అని చెప్పేసి ఈయన తెలియజేస్తూ ఉంటాడు అన్నది. ఎజ్రా బైబిల్ జ్ఞానంతో నిండినటువంటి ఒక యాజకుడు, శాస్త్రి అనమాట ఎజ్రా గారు. నెహెమ్యా ఏం చేస్తాడంటే రాజు వద్ద పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి అనమాట.
అలాగే పని చేయించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యవహారవేత్త కూడా ఈ నెహెమ్యా గారు అనమాట. ఈ నెహెమ్యా పారసీక రాజు దర్బార్లో గొప్ప ఉద్యోగి. ఈ నెహెమ్యా మనసు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద, ఆధ్యాత్మిక విషయాల మీద, దేవునికి సంబంధించిన వ్యక్తుల మీద, దేవుని ప్రజల మీద ఆసక్తి కలిగినదై ఉంటుందన్నమాట. ఎవరు నెహెమ్యా గారు మనసు ఎప్పుడు కూడా రాజుగారికి మెయిన్ అప్పుడు పొలిటికల్గా రాజకీయాల్లో రాజుగారికి గిన్నె అందించడం అంటే చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగం అన్నమాట. ఈవెన్ చూడండి, ఇప్పుడు సీఎం గారికి లేకపోతే ఎవరికన్నా పిఎంగా మనకు ఫుడ్ అందించే ముందు ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనే అందిస్తాడు అనమాట. ఎందుకంటే ఆయన చాలా నమ్మకమైన వాడిగా ఉంటాడు. అవసరమైతే ఆయన టేస్ట్ చేసి అది కరెక్ట్ అంటేనప్పటికి పెడతాడు. అటువంటి ఉద్యోగాన్ని ఈ యొక్క నెహెమ్యా గారు చేస్తూ ఉన్నాడు అనమాట. నెహెమ్యా మనసు ఇప్పుడు కూడా దేవుని మీద ఉండేది అనమాట. ఆధ్యాత్మిక విషయాల మీద, దేవుని ప్రజల మీద ఉండేది అనమాట. యెరూషలేములో దేవాలయం నిర్మాణం మందు ఆయన మనసు ఎప్పుడు లగ్నమై ఉండేదంట, అంటే నిమగ్నం అయిపోయి ఉండేదన్నమాట. దేవాలయానికి నిర్మాణం మీద ఉండేదన్నమాట. ఈ గ్రంథం అంతా కూడా నెహెమ్యా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నట్టే కనిపిస్తుంది మనకు. ఆయన తనకు తానే మాట్లాడుతున్నట్టు, తన విషయాలు చెప్తున్నట్లు, తన సొంత కథను మనకి ఏదో చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నెహెమ్యా ప్రార్థనలు, ఎన్నో ప్రార్థనలు ఈ గ్రంథంలో ఉన్నాయంట. నెహెమ్యా గారు మనకి 7 సార్లు ప్రార్థించినట్టు ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూడవచ్చు. నెహెమ్యా 7 సార్లు ప్రార్థన చేసినట్టు ఈ నెహెమ్యా గ్రంథంలో మనకి చూడవచ్చు అనమాట. యూదుల జాతీయ చరిత్రలో నెహెమ్యా అనేది చివరి గ్రంథం అనమాట. 2వ దినవృత్తాంతం తర్వాత ఎజ్రా 70 సంవత్సరాలకు వచ్చాడంట ఈ యెరూషలేంకి. 70 సంవత్సరాల శర ముగిసిపోయిన తర్వాత 70 సంవత్సరాలు శరలో ఉన్నారంట వీళ్ళు బబులోను దేశంలో. ఆ శర ముగిసిన తర్వాత శేషిత ప్రజలు, శేషం అంటే మిగిలిపోయిన ప్రజలు ఉంటారు కదా, ఇజ్రాయేల్ భూమికి తిరిగి వచ్చారంట 70 సంవత్సరాల తర్వాత. జెరుబ్బోబేలు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు ఎజ్రా వచ్చాడు. మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యెరూషలేము కట్టబడటానికి ముఖ్యంగా 3 వ్యక్తులు ఉన్నారు: జెరుబ్బోబేలు, ఎజ్రా, నెహెమ్యా. జెరుబ్బోబేలు ఏమో ఒక పొలిటీషియన్ అనమాట, రాజకీయవేత్త. ఎజ్రా ఏమో ఒక శాస్త్రి, అంటే యాజకుడు. నెహెమ్యా ఏమో ఒక ఎంప్లాయ్ అనమాట, ఒక ఉద్యోగం చేసుకునేటువంటి యాజకేతరుడు. సో వీళ్ళ 3 కలిసి దీన్ని కడతాం మనం చూస్తాం. వీళ్ళ 3లో ఫస్ట్ ఎవరు వస్తారంటే ఈయన వస్తాడనమాట. ఎవరు? జెరుబ్బోబేలు వస్తాడు. జెరుబ్బోబేలు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు ఎజ్రా వస్తాడు అనమాట. ఎజ్రా గారు వచ్చిన 15 సంవత్సరాలకు నెహెమ్యా గారు వస్తారు. అందరికంటే చిన్నవాడు ఎవరంటే నెహెమ్యా. నెహెమ్యా కంటే చాలా పెద్దవాడు ఎజ్రా అనమాట. మీకు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఎటువంటి క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, ఏ తెగకు కోవకు చెందినవారు, వాళ్ళు దేవుని యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. మరి నువ్వు వాక్యం వినిచున్నటువంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? గొప్ప పొలిటీషియన్వా, లేకపోతే గొప్ప దైవ సేవకునివా, లేకపోతే నీ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక నార్మల్ ఎంప్లాయీవా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునికి ఎటువంటి సేవ చేయాలి, దేవుని మీద ఎటువంటి ఆసక్తి కలిగి ఉండాలన్నది మనం నేర్చుకోవటానికి అమూల్యమైనటువంటి విషయాలు అనమాట. మనం ఇక్కడ గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో 70 వారాల ప్రవచనం నెరవేర్పు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఈ 70 సంవత్సరాలు ఇక్కడ మనం మొదలవుతాయి. మనకి ఈ నెహెమ్యా గ్రంథంలో మనకి మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనకి అక్కడ ఆ విషయాలన్నీ కూడా మనకి మొదలవుతాయి అన్నమాట. మనకి దానియేలు గ్రంథం చూసినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞను బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 సంవత్సరములు పట్టునని ఇక్కడ మనకు అది చదివినట్లయితే ఇదంతా కూడా దానియేలు 9వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటిదంతా కూడా మనం ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. ఈ ఆలయ నిర్మాణం గురించి, ఆలయ నిర్మాణానికి కోరేస్ గారు అనుమతి ఇచ్చిన తేదీ అంట క్రీస్తు పూర్వం 536 సంవత్సరాలంట. అర్థహసస్త ఆజ్ఞ ఇచ్చిన సంవత్సరం 445 సంవత్సరాలంట. ఇది అతని పాలనలో 20వ సంవత్సరం అనమాట. నెహెమ్యా 2వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చూసినట్లయితే ఈ 70 వారాల లెక్క మొదలవుతుందంట. క్రీస్తు పూర్వం 397 సంవత్సరంలో 7 వారములు ముగిశాయి. అది మలాకి సేవాకాలం అనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనకి నెహెమ్యా గారి గురించి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, నెహెమ్యా ఎలాంటి వ్యక్తి అంటే
క్రియాచరణశీలి అంటారంటే ఏంటంటే పని అంటే ఇంకా అసలు నిద్రపడనమాట, పని పూనుకున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఈ మాటలు ఎలా ఉంటాయంటే వాటిని మనం చాలా కష్టంగా వివరించడం కష్టం అవుతుంది అనమాట. అంటే అంత నిష్ట కలిగిన వాడు, పని మీద ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి అనమాట ఈయన. కార్యదీక్ష గలవాడు అంటే ఇంకా కార్యాన్ని పూనుకున్నాడు అంటే కంపల్సరీగా అది నెరవేర్చి అవ్వే వరకు కానీ దాన్ని నిద్రపోవడం అనమాట. మాటల మనిషి కాదు, ఏదో కౌరులు చెప్పేసేసి ఊరుకునేవాడు కాదు, పని చేసేటువంటి మనిషి. ప్రార్థన చేయమంటే చేస్తానులే అని చెప్పేసేసి ఏదో మాట వరుసగా అనేసేసి వదిలిపెట్టేసేటువంటి అక్కడితో ఆగిపోయేటువంటి మనిషి కాదనమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈయన గురించి హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా, చక్కగా ఏం చేస్తున్నాడు, ఒక కోటలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. నా సహోదరుల్లో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకుని యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా. చూసారా, మన దూరదేశంలో మనం ఏదైనా జాబ్ నిమిత్తమో ఎక్కడికైనా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మన జాతి గురించి కానీ, మన రిలేషన్ గురించి కానీ, మన ఊరు గురించి కానీ, మన పల్లె గురించి కానీ మనం అడుగుతాం, అక్కడ ప్రజలంతా ఎలా ఉన్నారు ఏంటని చెప్పి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పిరి. చూసారా ఎలా ఉందిరా బాబు పరిస్థితి, ఊరు పరిస్థితి అని అడిగితే వీళ్ళు చెప్తున్నారంట. ఏమైపోయిందంట, యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవి నాతో చెప్పబడెను. 4వ వచనం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, ఎప్పుడైతే ఇలాగా మన పరిస్థితి ఎలా ఉంది, మన జాతి పరిస్థితి ఎలా ఉంది, మనోళ్ళంతా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినప్పుడు చూడండి ఏమంటున్నాడు నెహెమ్యా గారు. సర్లే ప్రార్థన చేస్తానులే, దేవుడు చూసుకుంటాడని అంటలేదు ఆయన. వెంటనే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున చూసినట్లయితే నీ అన్నవాళ్ళు, నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, మామ, నీ అన్నదమ్ములు, వీళ్ళంతా కూడా ఎంత శ్రమల్లో, ఎంత బాధల్లో, ఎంత ఇరుకుల్లో, ఎంత ఇబ్బందుల్లో, సాతాను కూరల్లో చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి నువ్వు ఎలా హాయిగా నిద్రపోగలుగుతున్నావు, ఎలా నువ్వు నీ ఉద్యోగం చేసుకుంటూ, ఎలా నువ్వు నీ యొక్క పిల్లలు, నీ యొక్క ఇల్లు, నీ యొక్క హ్యాపీనెస్, నీ యొక్క సంతోషం చూసుకుంటూ నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. అసలు ఆత్మ భారం కలిగినటువంటి జీవితాన్ని జీవించున్నావా ఈ రోజున? సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు అనమాట. అయ్యో, సువార్తను పోయిన నాకు ఎంత శ్రమ. కానీ ఇక్కడ నెహెమ్యా గారు చూడండి, యెహోవా వలన ఓదార్చబడిన వాడు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈయన ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ, కూర్చొని ఏడ్చాడంట. ఎప్పుడు వినినప్పుడు, ఆ మాటలు వినినప్పుడు, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. ఇక్కడ ఆకాశమందల దేవుడు అన్నాడు. ఎందుకనంటే దేవుడు వీళ్ళని చక్కగా నడిపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధికులు అయిపోయారంట. విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ దేవుని మర్చిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారంటే వీళ్ళని విగ్రహారాధన దేశమైనటువంటి బబులోన్ అంటే విగ్రహారాధన దేశం అనమాట. ఆ దేశానికి వీళ్ళని అప్పచెప్పాడంట దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఆ దేశానికి వీళ్ళని అప్పచెప్పి దేవుడు ఏం చేశాడంట, మరలా పరమునకు వెళ్ళిపోయాడంట. మనకి ఇక్కడ చూసినట్లయితే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడా అని చెప్పి అంతవరకు వీళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో ఉంటూ, వీళ్ళతో ఉన్నటువంటి దేవుడు ఎప్పుడైతే వీళ్ళ దేవునికి స్థానం ఇవ్వకుండా దేవుడిని దూరం పెట్టేసేసి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయి విగ్రహాల వైపు తమ మనసులను మళ్లించుకుని అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే ఇలాగా వీళ్ళ ఇష్టానుసారమైన, లోకానుసారమైనటువంటి అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు చాలా దేవునికి బాధ కలిగిందనమాట. నా ప్రియమైనటువంటి వారి సహోదరుడా, స్నేహితులారా, చిన్నవాళ్ళైనా పెద్దవారైనా మీరు ఏ స్థితిలో ఉన్నారు? వాక్యాన్ని వినిచి ఉన్నారు. దేవుడు మీకు ఎంతో విడుదలనిచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. దేవుడు నిన్ను బాగు చేసి ఉన్నాడు. దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టి ఉన్నాడు. ఎందుకనో తెలుసా? నీ వెనుక ఉన్నటువంటి వారిని కూడా నువ్వు తీసుకుని వెళ్తావని చెప్పేసి ఆయన మనకి శ్రమలను అనుభవించి, బాధలను అనుభవించి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఐఎమ్ ద వే అన్నాడు ఆయన. నేనే ఆ మార్గం అన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను ఆ మార్గం గుండా వెళ్తావని. కాబట్టి నిన్ను ఎన్నో
కష్టపడి ఉద్యోగం వచ్చిందండి అంటారు చాలామంది. కష్టపడి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళు ఎంత సుఖపడిపోతారంటే అన్ని ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ పెట్టుకోవడం తప్పు అనట్లేదు, కానీ ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు అంతే. ఇంకా వెనకాల వాళ్ళని పట్టించుకోవటం కానీ దేవుని వీళ్ళు తెలుసుకుంటారు. ఇంకా దేవుళ్ళు బలపడుతుంటారు. అసలు దేవుడు అంటే తెలియని వారికి అసలు దేవుని గురించి చెప్పరు, ఒక సాక్ష్యం చెప్పరు, ఒక దేవుని మాటలో ఒకటి చెప్పరు అనమాట. నెహెమ్యా లాంటి జీవితం నీలో ఉన్నదా? ఒక విషయం తెలిసిన వెంటనే కూర్చుని ఏడుతున్నాడంట. మరి నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? నీ కుటుంబంలో అందరూ కూడా దేవునిలో బలంగా వాడబడుతున్నారా? నీ కుటుంబంలో అందరూ కూడా దేవుని వైపు నడిపించబడుతున్నారా? ఈ రోజున చూసినట్లయితే ప్రతి ఇంటిలో కూడా భర్త బాగా ప్రార్థన చేస్తే భార్య చేయదు, భార్య బాగా ప్రార్థన చేస్తే భర్త చేయడు, ఒకరు చేస్తే ఒకరు చేయరంట. నిజమే. మనం ఒక ఎడ్ల బండిని చూసినట్లయితే 2 కాళ్ళు సమానంగా ఉండవంట. ఒక కాడికి బాగా భారం ఎక్కువ ఉంటుందంట, ఒక కాడికి చాలా భారం తక్కువ ఉంటుంది. కానీ మనకు చూస్తున్నటువంటి వాళ్ళకి ఏంటంటే 2 కాళ్ళు 2 ఎడ్ల బండి సమానంగా వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా ఉన్నదంటే సిస్టమ్ అట్లా పెట్టారనమాట. ఒకటి ఎప్పుడు కూడా బాగా పనిచేస్తుంది, రెండోది ఎప్పుడు కూడా చేయదు. కాబట్టి దీని భారం దాని భారం కలిపి ఒక దాని మీద పడుతుంది, లాక్కెళ్తూ ఉంటుంది, మోసుకెళ్తూ ఉంటుంది. కానీ మనకు చూసే వాళ్ళకి 2 సమానంగా వెళ్తున్నట్టు ఉంటుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నెహెమ్యా ఎంత గొప్పవాడంటే అతను చేస్తున్నటువంటి ఉద్యోగం చూస్తే మనకు 2వ అధ్యాయం చూడండి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని, అంతకు పూర్వం నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. చూసారా, అతని ఉద్యోగంలో, అతని పనిలో అతను చాలా న్యాయంగా, నమ్మకంగా, కష్టపడి పనిచేస్తూ, నిజాయితీగా, పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. రోజు ద్రాక్షారసం అందిస్తాడు, బాగానే ఉన్నది. మరలా రాజుగారు ద్రాక్షారసం తాగేటువంటి టైం వచ్చిందా, ద్రాక్షారసం ఈ నెహెమ్యా అన్నప్పుడు ద్రాక్షారసం పట్టుకుని వెళ్ళాడంట. పట్టుకుని వెళ్ళిన వెంటనే ఎప్పుడు కూడా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా నవ్వుతూ ఉండేటువంటి నెహెమ్యా ఏమైందంట, సడన్గా కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖం చేతనే అది కలిగినది అని చెప్పి అన్నాడు. ఏంటి, నీకు ఎప్పుడు వ్యాధి లేదు, ప్రాబ్లం లేదు, నువ్వు అంతా యాక్టివ్గా హెల్తీగా ఉండవు, ఈవెన్ ఇప్పుడు కూడా నీకేమీ జబ్బు కానీ వ్యాధి ఏమీ లేదు కదా, కానీ నీ ముఖం విచారం ఉంది. నీ ముఖం విచారం ఎందుకు కనబడుతుందంటే నీ హృదయంలో ఏదో విచారం ఉన్నది. నీ హృదయము దుఃఖం చేతనే కదా అది నీ ముఖం విచారంగా ఉన్నది అని అన్నప్పుడు ఈయన చాలా భయపడి నెహెమ్యా గారు ఏమన్నారు, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చిపడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుంది. అప్పుడు ధైర్యం చేసుకుని భయపడుతున్నటువంటి వ్యక్తి రాజుతో చెప్తున్నాడు, రాజా, నా యొక్క ప్రజలు నివసిస్తున్నటువంటి అలా ఉండవలసినటువంటి ఆ ప్రాకారం పాడైపోయింది, ఆ గుమ్మలన్నీ అగ్ని చేత కాల్చబడిపోయింది. ఇంతటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఇక్కడ సంపూర్ణంగా రాజుగారు పెట్టేటువంటి భోజనం తినేసి చక్కటి శాలరీతోటి హ్యాపీయెస్ట్ లైఫ్ ఈ సూసాన్ కోటలో నేను హాయిగా ఎలా ఉండగలుగుతాను? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇటువంటి భారం నీకున్నదా? నా విషయంలో కూడా మా ఫ్యామిలీ అంతా వైన్ అమ్మేవారు అన్నమాట. సారా కొట్టు ఉండేది మాకు, అప్పుడు సారా అమ్మేవారు బాగా, ఈవెన్ సారా తయారు చేసేవారు ఇంట్లో కూడా. దానివల్ల మా నాన్నగారు సారాని ఇంట్లో కాసినప్పుడు ఎక్కడ వాటరో ఎక్కడ సారో తెలిసేది కాదు, అంతలాగా మా ఇంట్లో ఉండేది అనమాట. చాలాసార్లు నేను పట్టుకుని ఇలా నోటి దాకా పెట్టుకుని స్మెల్ వల్ల అమ్మో ఇది అని చెప్పి వదిలేసినటువంటి యొక్క రోజులు ఉన్నాయన్నమాట. అట్లాగా మా అన్నలందరికీ కూడా ఈ సారా తాగడం అలవాటు అయిపోయేది. బూతులు తిడతాలు, కొట్టుకోటాలు, భయంకరమైనటువంటి జీవితాలు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చి ఉన్నాడు. చాలా భారంతో వాళ్ళందరి నిమిత్తం ప్రార్థించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. కానీ సంపూర్ణమైనటువంటి మారు మనసు అన్నది ఇంకా లేదు. ఇలాగ మనం ఎప్పుడైతే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకో తెలుసా, నెహెమ్యాలాగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యాగా నిన్ను ప్రార్థనాపరుడిగా చేసి ఉన్నాడు. కాబట్టి నెహెమ్యా 7 సార్లు ప్రార్థన చేశాడంటండి. నెహెమ్యా ప్రార్థనాపరుడు అండి. ప్రార్థించందే ఏ విధమైనటువంటి పనిని చేయడం అంట ఆయన.
ప్రార్థించనిదే ఏ విధమైనటువంటి పని చేయడం అనమాట. చాలామంది ఏం చేస్తారంటే పని చేసి ప్రార్థన చేస్తారు. అలా కాదు, ముందు ప్రార్థన చేసి పనికి పూనుకున్నాడంట ఈ యొక్క నెహెమ్యా గారు. బాగా ప్రార్థన చేశాడు, ఇలా యెరూషలేము పాడైపోయింది అని చెప్పి ముందు ప్రార్థన చేశాడు, తర్వాత పని పూనుకున్నాడంట. చూసారా, రాజు దగ్గర దయ సంపాదించుకోగలిగాడు ప్రార్థించేటువంటి వ్యక్తి కాబట్టి. ముందు ప్రార్థన చేశాడు, తర్వాత పనిని చాలామంది ఏం చేస్తారు, ముందు పని ప్రారంభించేస్తారు. ముందేం చేస్తారు, అన్నం తినేటప్పుడు అన్నంలో చేతులు పెట్టేస్తారు, అన్ని కలిపేసుకుని నోటి కూడా ముద్దెట్టుకుని స్తోత్రం తండ్రి అంటారు అనమాట. ముందు ప్రార్థన చేయరు ఎవరు కూడా, చాలా తొందరపడుతున్నారనమాట. ఈరోజున చాలా విషయాలు ఫెయిల్ అవటం కారణం ఏంటంటే, ముందు ప్రార్థన చేసి తర్వాత ప్రయాణం చేయాలి. మనం ముందు ప్రయాణం చేసి తర్వాత ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడు, బాగా ప్రార్థన చేసి పనికి పూనుకున్నాడు. పని పూనుకుని ప్రార్థన అనేడా లేదు, పని చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ యాజకుడిగా ఉన్నటువంటి ఎజ్రా బైబిల్లో నిష్ఠాగరిష్ఠుడు, బైబిల్ అంత బాగా జ్ఞానం శాస్త్రి అనమాట. ఆయన అన్నీ తెలిసినటువంటి ఎజ్రా గారు ఆ యొక్క దేవాలయం లోపల పరిచర్య చేస్తూ ఉండి అక్కడికి వచ్చిన వాళ్ళని దేవుని వైపు నడిపిస్తూ ఉంటే, నెహెమ్యా అవుట్ ఆఫ్ అనమాట, బయట ఒక ఫ్రీలాన్సర్, అతను పాస్టర్ గారు కాదు, ఏమీ కాదు, కానీ ఒక ఎంప్లాయ్ అనమాట. అయినప్పటికీ దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉన్నాడు, దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆలయం యెరూషలేము నిర్మించాలని ఒక తృష్ణ, అసలు నిద్ర పట్టకుండా అది ఎలాగైనా చేయాలనేటువంటి ఒక అన్ని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమందల దేవుడని యెహోవా అని ప్రార్థించడానికి కారణం ఏంటంటే అదనమాట. మనకి నెహెమ్యా 1:5-6 చూసినట్లయితే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా అన్నాడు. ఎందుకని భయంకరుడు అండి దేవుడు. నిజంగాను దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును మాత్రం కాదు. కాబట్టి నీలో పాపం ఉన్నప్పుడు నీకు ఆయన భయంకరంగానే కనిపిస్తాడు. చూడండి, ఒక పోలీసు వచ్చినప్పుడు పోలీసు దొంగకి ఎలా కనిపిస్తాడు, చాలా భయంకరుడిగా కనిపిస్తాడు. ఎందుకనంటే ఇతను దొంగతనం చేశారు కాబట్టి ఇతన్ని ఎక్కడ జైల్లో పెడతాడో ఎక్కడ అని చెప్పేసి. కాబట్టి నువ్వు భయపడుతున్నావు అంటే కారణం దేవునిలో లేదు, నీలో ఉన్నది. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పొరపాటును బట్టి. ఇక్కడ భయంకరుడు అయినటువంటి దేవా అంటున్నాడు అనమాట. ఎవరికి భయంకరుడు? ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే పాపంకి దాసులుగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే పాపం పట్ల ఆసక్తి కలిగి ఈ పాపం చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు భయంకరుడు అనమాట. ఎందుకంటే వాళ్ళలో పాపాన్ని వేసేటువంటి శక్తి దేవునికి ఉన్నది కాబట్టి ఆ పాపంతో పాటు నిన్ను కూడా చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా కాలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి నువ్వు పాపం విడిచిపెట్టాలి, లేదంటే అది నిన్ను విడిచిపెట్టదు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, దేవుని వాక్యం వినిచినటువంటి నీవు మరి మన నెహెమ్యా గ్రంథాన్ని క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. ఒక్కో అధ్యాయం ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ విషయాలన్నీ అమూల్యంగా ధ్యానించుకుందాం. మరి ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 1వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనం చూడండి, ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు. నిన్ను ప్రేమించిన నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు. నిబంధన కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. నిబంధన, ఒక మాట అన్నాడంటే అది ఖచ్చితంగా చేసేటువంటి దేవుడు. ఇక్కడ చూడండి, భయంకరుడు అయినటువంటి దేవ అంటున్నాడు, కానీ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించేటువంటి దేవుడు. చూసారా, ఎవరైతే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తారో వాళ్ళందరినీ ప్రేమిస్తాడో కటాక్షిస్తాడంట. కానీ ఎవరైతే ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం ఉంది కదా, ఆజ్ఞను అతిక్రమించేసి వాళ్ళ ఇష్టానుసారంగా భూయిష్టమైనటువంటి జీవితాలు జీవితే మాత్రం దేవుడు వాళ్ళకి భయంకరుడుగానే ఉంటాడంట. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. చూసారా, నిజంగా నెహెమ్యా ఏ విధమైన పాపము తప్పు చేయలేదండి. చక్కగా హ్యాపీయెస్ట్ లైఫ్ జీవిస్తున్నాడు. కానీ తన జాతి పక్షమున, తన కుటుంబం పక్షమున, తన వారి పక్షమున. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఇంట్లో నీ తండ్రి తప్పు చేశాడా, ప్రభా నా తండ్రి వైపున నేను ఒప్పుకొనిచున్నాను ప్రభా అతని పాపములు, నా యొక్క
కుటుంబం వైపు నేను ఒప్పుకో. యేసుప్రభు ఏం చేశాడంటే మన నిమిత్తము, మన పాపం నిమిత్తం ఆయన పాపిగా మారిపోయాడు. ఆయన మన పాపాలన్నీ మోసుకుని వెళ్ళిపోయి గొర్రె పిల్లగా, లోక పాపం మోసుకుని పోయి గొర్రె పిల్లగా అయిపోయాడు. ఆయన పాపముగా మారిపోయాడంట. ఎందుకని ఆయన ఏం చేయలేదు, కానీ నా అని నిన్ను నన్ను ఒక కుటుంబంగా భావించాడు, నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా భావించాడు కాబట్టి నీవన్నీ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ నెహెమ్యా కూడా ఏం చేస్తున్నాడు, ఎంత అద్భుతమైన మాట అండి. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము. అయ్యో, నా జాతి అంతా పాపంలో ఉన్నది, నా జాతి చేసినటువంటి అతిక్రమంలో, నా జాతి చేసినటువంటి దోషంలో నేను ఒప్పుకొనుచున్నాను. నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం నా అన్నదమ్ములు తప్పుదాలు చేస్తున్నారు, వారిని క్షమించేసేయా అని నేను ఎన్నోసార్లు ప్రార్థించాను. వారి పక్షాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, వారి దోషం తుడిచివేయినప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ భర్త నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయ్యో, నా భర్త తప్పిదమ్ములు నేను ఒప్పుకుంటున్నాను ఏసయ్యా, నా భర్త మీదకి ఏ విధమైనటువంటి నీ భయంకరమైనటువంటి ఇది రాకుండా చెయ్యి నా దేవా, నేను ఒప్పుకుంటున్నాను, నేను పాపం చేశాను, వాళ్ళ తప్పిదాలు నేను ఒప్పుకుంటున్నాను. ఇండియా నెగ్గిందంటే అక్కడ ఆడేది ఎవరో సచిన్ ధోని సేవకు వీళ్ళు ఉంటారు, కానీ మనం ఏం చేస్తాం, అని కాళ్ళు ఎగరేస్తాం. ఎందుకని? వాళ్ళకు మనం ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు మేలు చేసినా మనకే వస్తుంది, వాళ్ళు ఓడిపోయారు అనుకోండి మనం డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకని? నువ్వేం చేయలేదు, నువ్వు వాళ్ళే చేయలేదు, కానీ నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు. కారణం అలాగే ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడు, నా జాతి చేసినంత దాన్ని నేను రెస్పాన్సిబిలిటీ వహిస్తున్నాను. మీ పిల్లలు మీ పక్కింటి వాళ్ళకి ఆడుకోవటానికి వెళ్ళి వాళ్ళు ఏదైనా అయినటువంటి గాజు వస్తువులు ఏదో పగలగొట్టారనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అమ్మ నేను కొనిస్తానమ్మా, మా పిల్ల చేసినటువంటి తప్పు దానికి నేను బాధ్యత వహిస్తాను. నేను చిన్నతనంలో షటిల్ ఆడుకుంటూ ఒక్కడనే పైకి కొట్టుకుంటూ పైదాన్ని చూసుకుంటూ ఏం చేశానంటే పక్క ఇంటి ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ బకెట్లో అడిగేసాను, మొత్తం పగిలిపోయింది. అప్పుడు బాగా తిడుతుంటే వాళ్ళు మా అమ్మగారు వచ్చి, అమ్మ ఏమనకండి, నేను కొనిస్తాను మీకు అదని అని చెప్పి మా అమ్మగారు ఇచ్చారనమాట. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పిదాలకి నీ తల్లిదండ్రులు, దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే మరి వాళ్ళ బాధ్యత వహించారు, నా దోషముల నిమిత్తం దేవుడు ఎలాగైతే బాధ్యత వహించాడు, నువ్వు కూడా నీ కుటుంబం నిమిత్తం, నీ సంఘం నిమిత్తం, నీ ఊరు నిమిత్తం, నీ గ్రామం నిమిత్తం, నీ దేశం నిమిత్తం, నీ ప్రజల నిమిత్తం, నువ్వు మనిషివే కదా, నీ తోటి మనుషుల నిమిత్తం ఏం చేయాలంటే భారము కలిగి వాళ్ళ తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలంట. మరి గొప్ప వ్యక్తిగా మనల్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అలాగా రాజుగారిని అడిగారు, రాజు ఏం చేశాడంట, రాజు నన్ను పంపుటకు, ఆలోచించు, రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను, ఇదిగాక రాజుతో నేను ఎట్లాంటి రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నన్ను అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోటకములకు నేను ప్రవేశింపబో ఇంటికి దూరమునకు మానులకు ఇచ్చినట్లుగా రాజుగారి అడవుల కాయు ఆశాపునకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది నాకు రాజు నా మనవి ఆలకించెను, నాతో కూడా సేనాధిపతులను గుర్రపురవతులను పంపించెను. అక్కడక్కడ చదివాను నేను, మీరు తర్వాత చదవండి. చూసారా, రాజు వెళ్ళు అని ఆజ్ఞ ఇవ్వటమే కాకుండా సేనాధిపతులను వాళ్ళందరినీ కూడా పంపి ఉన్నాడంట. దేవుని వాక్యం వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, దేవుని కటాక్షం నీ మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుని కటాక్షం నీ మీద ఉన్నప్పుడు ప్రజలు అందరి కటాక్షం కూడా నీ మీదకి వస్తుందంట. మరి ఆ యొక్క చూసారా, ఆయన వెళ్ళి యెరూషలేము ప్రాకారములు కడతా ఉన్నాడు. దేవాలయంనేమో ఎజ్రా గారు చూస్తూ ఉంటే ఈ ప్రాకారంలోనైనా ఈయన నిర్మిస్తూ ఉన్నాడు, చక్కగా చేస్తూ ఉన్నాడు అనమాట. ఒక ప్రాకారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పట్టణం పాడైపోవడం ఉండాలంటే పట్టణం అంతటికి ప్రాకారం అంటే మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళు వెళ్ళక అలా పట్టణానికి కాంపౌండ్ వాళ్ళంట. చిన్న విషయం కాదండి అది. ప్రాకారం అంటే చిన్న విషయం కాదు. ప్రాకారం కలిగినటువంటి ప్రాకారపు గోడలు అంటే అప్పట్లో ఆ ప్రాకారంలో మెయిల్ అనమాట. ఎవరన్నా లోపలికి రావాలన్నా ఒకటే గేట్ ఉంటుంది, చుట్టూ ప్రాకారం ఉంటుంది అనమాట. అవి ప్రాకారం అంటే వాటి మించి రథములు వెళ్ళిపోయేటువంటి అంతంత యెరూషలేము ప్రాకారం చూసినట్లయితే మనం చాలా గొప్ప అనమాట. 3 రథాలు ఒకేసారి వెళ్ళి అంత గోడ, అంత వెడల్పు గోడ అది, అటువంటిది ఎంత ఎత్తు. అలాగే ఇక్కడ యెరూషలేము కూడా చాలా పెద్దవి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు నిర్మిస్తున్నావా ప్రాకారములు? ప్రార్థన ఏ ప్రాకారం నిర్మిస్తున్నావా? నీ కుటుంబం చుట్టూ, నీ గ్రామం చుట్టూ
మరి చాలా అద్భుతమైన విషయాలు. మరి ఏ ఏ నెహెమ్యా వలె మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉందాం. మన పాడైపోయినటువంటి పురాలని, పాడైపోయినటువంటి పట్టణాలని, ప్రాకారములని, మన ఈ గృహాల చుట్టూ, ప్రేమల చుట్టూ, ఇట్టుబట్టు వాళ్ళ చుట్టూ, అందరి చుట్టూ ఒక కంచెని మనం వేద్దాం. ప్రార్థన అనేటువంటి కంచె, ఒక ప్రాకారం మనం కడదాం. ఏ శత్రువు వచ్చి వారిని నాశనం చేయకుండా, ఏ శత్రువు క్రియలు వారి మీద పడకుండా. మరి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా? ఇక నుంచి నా కుటుంబం కొరకు, నా పట్టణం కొరకు, నా ఫ్యామిలీ కొరకు, నా చుట్టుపక్కల వరకు, నా దేశం కొరకు నేను ఒక ప్రాకారం అనేటువంటి ప్రార్థన అనేటువంటి కంచెని నిర్మింతాను అని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, అద్భుతమైన వాక్యం చెప్పావు తండ్రి మాతోటి. నిజమే, నెహెమ్యా గారి గురించిన ప్రభా, ఒక చిన్న ఉద్యోగి, ఒక పనివాడు అనుకున్నాం, కానీ నా ప్రభా ఎంత చేశాడు నా ప్రభా. మరి కార్యాన్ని ప్రభా ఎంత పట్టుదలగా పూనుకున్నాడు, నెరవేర్చాడు. ఆ పట్టణానికి నా ప్రభా ప్రాకారంలో కట్టినాడు. పాడైపోయిన కాలిపోయినటువంటి గుమ్మాలను తిరిగి నిర్మించి ఉన్నాడు. అటువంటి జీవితం మాకు కూడా అనుగ్రహించి, ఎక్కడైతే కుటుంబాలు పాడైపోయినాయి, ఎక్కడైతే కుటుంబాలు నా ప్రభా మరి సరైనటువంటి జీవన విధానం లేక, భార్యాభర్తలు ఎక్కడైతే నా ప్రభా విడిపోయినారో, ఎక్కడైతే కుటుంబాల్లో అశాంతితో కూడి విడిపోచున్నారో, అవన్నీ మేము తిరిగి కట్టుటకు నా ప్రభా మమ్మల్ని ఆయుధాలుగా వాడుకొండేసి, నెహెమ్యాకి ఇచ్చినటువంటి మరి నా ప్రభా దర్శనము మాకు కూడా ఇచ్చిన ప్రభా, పాడైపోయినటువంటి, చెదిరిపోయినటువంటి నా ప్రభా, అశాంతితో నిండినటువంటి నా చెదరగొట్టబడినటువంటి జీవితాలను మా ద్వారా కట్టించండి వేసే. మా మాటల ద్వారా, మా చూపుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మేము చెప్పేటువంటి సాక్ష్యాల ద్వారా, మేము చెప్పేటువంటి వాక్యాల ద్వారా అనేక మంది హృదయాలు కట్టబడినట్లు, జీవితాలు కట్టబడిన, ఫ్యామిలీస్ కట్టబడినట్లు మమ్మల్ని నెహెమ్యా వల్ల బలంగా వాడుకోనమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.